జనగొంతుకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయ్. మహారాష్ట్రలోని నాగపూర్లో మళ్ళీ ఉద్రిక్తతలు చెలరేగాయి. కారణం, హిందువులు శివాజీ నాగపూర్లోని మహల్ ప్రాంతంలోని చౌరస్తాలో శివాజీ విగ్రహం వద్ద ఔరంగజేబు యొక్క విగ్రహాన్ని, ఔరంగజేబు యొక్క సమాధిని భారతదేశంలో ఉండకూడదంటూ నినాదాలు చేయడమే వారికి కంటగింపైంది. ఈ దేశాన్ని దాదాపు పరిపాలన పేరుతో వందల సంవత్సరాలు హిందువుల యొక్క ఆలయాల ధ్వంసాన్ని, హిందువుల యొక్క సంస్కృతి నాశనాన్ని, హిందువుల యొక్క మతాన్ని, హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యాలని చూసిన విదేశీ దురాక్రమణదారులైన మొఘల్ చక్రవర్తులకు ఈ దేశంలో ఎందుకు స్థానం ఇస్తున్నారంటూ వారు రోడ్డెక్కడమే. మహారాష్ట్రలోని నాగపూర్లో సోమవారం 17వ తేదీన కొందరు విహెచ్పి కార్యకర్తలు శివాజీ ఛత్రపతి యొక్క విగ్రహం వద్ద ఈ ఔరంగజేబు సమాధిని ఉంచొద్దు. వాస్తవానికి ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని కుల్దాబాద్ గ్రామంలో ఉంది. కుల్దాబాద్ గ్రామంలో అసలు ఈ దేశానికి వారసత్వం కానటువంటి, ఈ దేశాన్ని పట్టి పీడించినటువంటి ఔరంగజేబు యొక్క సమాధి మా దేశంలో ఉండడం ఏమిటి అంటే, ఈ దేశ మూలవాసులైన హిందువులను, ఈ దేశ మూలవాసులైన భారతీయులను మతం పేరుతో, రాజ్యం పేరుతో, అధికారం పేరుతో అనేక రకాలుగా హింసించినటువంటి ఆయన యొక్క సమాధి భారతదేశంలో ఉండడం ఏంటి అంటూ వీరు ప్రశ్నించారు. ప్రతిగా కొంతమంది ముస్లింలు కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఔరంగజేబ్ జిందాబాద్, ఔరంగజేబ్ విగ్రహాన్ని తొలగించొద్దంటూ రాళ్ళు రువ్వడం మొదలుపెట్టేశారు. చూడండి, 82% జనాభా కలిగిన ఈ భారతదేశంలో ప్రస్తుతానికి 79% ఉంది హిందువుల జనాభా. 79% కలిగిన హిందువుల యొక్క మనోభావాలు వీరికి అక్కర్లేదు, ఎవ్వరికీ అక్కర్లేదు. అయితే ఈ సంఘటనను అదుపులోకి తీసుకురావాలి అంటే, వీరు శాంతియుతంగానే నిరసన చేస్తున్న హిందువులపైకి రాళ్ళు వచ్చి చేరుతూ దాదాపు నాగపూర్లోని అనేక ప్రాంతాలను దొరికిన వాహనం దొరికినట్టు నిప్పు పెడుతూ, షాపులపైకి రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టిస్తున్న ఆ యొక్క ముఠాలను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు ఈ యొక్క సంఘటనలో పోలీసులు 15 మంది వరకు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. అందులో ఇంకొకరి పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో తనని ఆ యొక్క పోలీసును హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అంతేకాకుండా నిరసనకారులు అంటే అపోజిట్ నిరసనకారులు ఇక్కడ ఒక మహిళా ఎస్ఐ అని కూడా చూడకుండా ఆమెను వివస్త్రణ చేసి చంపే ప్రయత్నం చేశారు. అందుబాటులో కొంతమంది హిందువుల విహెచ్పి నాయకులకు సంబంధించిన కార్యకర్తలు ఉండడంతో వారి సహాయంతో తప్పించుకొని ఆమె ఆసుపత్రికి చేరగలిగింది. అంటే ఒకసారి పరిస్థితిని చూడండి. చావా సినిమా దాదాపు దీనిపై కూడా చావా సినిమాలో ఏదైతే సంభాజీని ఔరంగజేబు ఎంత క్రూరంగా హింసించి చంపాడు అంటూ సినిమాను తీసుకురావడంతో మొదలైన అల్లర్లు, అసలు ఎంత క్రూరంగా హింసించాడో చావా సినిమా కనుక చూస్తే మనకు సంభాజీని ఎంత క్రూరంగా అవమానించాడు, ఎంత క్రూరంగా చంపివేశాడన్నది మనకు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంతటి క్రూరంగా హింసించిన ఒక విదేశీయుడైన దురాక్రమణదారుడైన మొఘల్ చక్రవర్తికి అనుకూలంగా ఈ దేశంలో చట్టాలు సాగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ చట్టంలు సాగుతూ ఉన్నాయంటే, ఇప్పుడు మొఘల్ చక్రవర్తి సమాధి ఏదైతే మహారాష్ట్రలోని కుల్దాబాద్లో ఉందో, ఆ సమాధి పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది దాన్ని కాపాడడానికి.
కానీ ఇదే సమయంలో భారతదేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన భగత్ సింగ్ యొక్క సమాధిని కాపాడడానికి మాత్రం కనీసం 6,000 రూపాయలు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదు. దాదాపు స్వతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా 100, 200, 300 ఇలా పెంచుకుంటూ ఇప్పుడు కేవలం భగత్ సింగ్ విగ్రహం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు ఎంతయ్యా అంటే కేవలం 6,000 రూపాయలు. మరి అదే స్థానంలో ఈ దేశాన్ని కొల్లగొట్టి ఇక్కడున్న సంస్కృతిని నాశనం చేసి కొన్ని వందలాది సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పట్టి పీడించిన ఒక మొఘల్ సామ్రాజ్యానికి ప్రతినిధిగా వ్యవహరించి ఆ మొఘల్ సామ్రాజ్యం ఏదైతే మొఘలులు ఈ దేశంపైకి ఎలా తమ నియంతృత్వాన్ని ప్రదర్శించారో దానికి వారసుడైన ఈ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కాపాడడానికి మాత్రం ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉంది. లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న సొమ్ము ఎక్కడిది? వాస్తవంగా ఆ మొఘలులు ఇస్తున్నారా లేకపోతే వారి సంపద నుంచి కనుక పెడుతున్నారా? 79% కలిగిన హిందువుల పన్నులు కట్టిన సొమ్మే కదా ఇది. హిందువుల సొమ్ముతో హిందువులకు వ్యతిరేకుడైనటువంటి హిందువులను అణిచివేసినటువంటి ఔరంగజేబు యొక్క సమాధిని కాపాడుతూ అసలు ఆ సమాధి ఎందుకుంది మా దేశంలో, ఇంకా అతని చరిత్రను మేము వినుకుంటూ ఉండాలా? ఈ హిందువులపైకి ఈ దేశంపైకి దండయాత్ర చేసి ఈ దేశాన్ని పట్టి పీడించిన ఒక నియంతృత్వ పోకడలు కడిగిన నియంత అయినటువంటి ఒక పరమత సహనం లేని కనీస పరమత సహనం లేని ఒక రాజు యొక్క సమాధిని మేము ఇంకా మొక్కుతూనే ఉండాలా అంటూ ప్రజల్లో ఆవేశం వస్తుంది. కానీ ఈ ఆవేశాన్ని కనీసం శాంతియుత ప్రదర్శనలు సైతం నిరసన తెలుపుకోలేని పరిస్థితి భారతదేశంలో ఈనాడు దాపురించింది అంటే కేవలం దానికి సాక్ష్యం నిన్న జరిగిన మహారాష్ట్ర నాగపూర్లో జరిగిన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. హిందువులు ఇకనైనా కళ్ళు తెరవండి. అసలు తమకు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా హిందువులకు? కనీసం ఈ రకమైన ఇబ్బందులు పడుతున్నాం మేము. ఔరంగజేబు సమాధిని చూసినప్పుడల్లా తను మమ్మల్ని మా హిందువులను ఎంతగా హింసించాడో, ఎంతగా మమ్మల్ని అధికారంతో అనగదొక్క ప్రయత్నించాడో ఆ చరిత్ర చదువుతుంటేనే మాకు ఒళ్ళు ఇలా గగురు పొడుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఆయన సమాధిని మేము ఇక్కడ చూడలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, మేము మనోవేదనకు గురవుతున్నామంటూ హిందువులు రోడ్డెక్కారు. అది కూడా శాంతియుత మార్గంలో తెలిపే నిరసనను కూడా అడ్డుకొని వారిపైకి రాళ్ళు రువ్వి దాదాపు లక్షలాది రూపాయల విధ్వంసానికి పాల్పడింది ఈ ముఠ. అంటే రేపు రాబోయే రోజుల్లో ఈ ముఠా కనుక అంటే ఒక్క పిలుపుతోటి వాస్తవానికి జరిగింది ఏమిటి? వాళ్ళ గ్రూపుల్లోనే అంటే వారి యొక్క ఇస్లామిక్ ముస్లింల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన వార్త ఏంటిదట అంటే ఔరంగజేబు సమాధిని బలవంతంగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు అనే పుకారు వాళ్ళకు వాళ్ళే పెట్టుకొని, వాళ్ళకు వాళ్ళే ప్రేరేపించుకొని, వాళ్ళకు వాళ్ళే దాడులకు తెగబడ్డారు. వాస్తవంగా హిందువులు చేసింది ఎక్కడ? మహారాష్ట్రలోని నాగపూర్లో. సమాధి ఉంది ఎక్కడ? కుల్దాబాద్లో మరేమన్నా సమాధి దగ్గరికి హిందువులు వెళ్ళారా? కనీసం అక్కడికి ఏదైనా అనాది కార్యక్రమాన్ని నిర్వహించారా? అది ప్రభుత్వ పర్యవేక్షణలో ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతున్న సమాధి. అంటే అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకున్నా కానీ పుకార్లు వాళ్ళకు వాళ్ళే వ్యాపింపజేసుకొని వాళ్ళకు వాళ్ళే జనాలనందరినీ, వాళ్ళ యొక్క సమూహం యొక్క జనాలనందరినీ ఒకటేసారి పిలిచి నాగపూర్ను విధ్వంసం చేశారు. అంటే భయంతో ఇంకా కూడా నాడు ఏదైతే మొఘలులు భయంతో కత్తి చూపెట్టి హిందూ సమాజాన్ని లొంగదీసుకున్నారో అదే భయాన్ని చూపెట్టి ఇంకా మేము లొంగదీసుకుంటాం, ఇంకా ఈ హిందువులను 79% ఉన్న హిందువులను కూడా మేము లొంగ తీసుకుంటాం, భయపెడతాం అంటూ
రాళ్ళు పట్టుకొని వస్తున్నారు. ఎక్కడ చూసినా రాళ్ళు. మరి ఎన్నడైనా కానీ వారు ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తోంది. రంజాన్ మాసంలో ఎక్కడ ఈ దేశం మొత్తం మీద అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ హిందువు అన్నా రంజాన్ మాసంలో ఒక ముస్లింని కానీ లేకపోతే వారి యొక్క పద్ధతిని కానీ అవమానించిన సంఘటనలు మనకు కనబడతాయా? కనీసం ఒకటంటే ఒకటి. రంజాన్ మాసం కావచ్చు, బక్రీద్ మాసం కావచ్చు, లేదా ఏదైనా ఒక హిందువు ప్రేరేపితుడై ఏ మసీదు మీదకో లేకపోతే ఏ దర్గా మీదకో ఏ ఒక్క ముస్లిం సమూహం మీదకో మతం పేరు మీద కొట్లాటకు వెళ్ళిన సంఘటన ఈ దేశంలో చరిత్రలో కనబడుతుందా? మరి అటువంటి సందర్భంలో ఎందుకు ఇలా రాళ్ళు పట్టుకొని సమూహాలు పెట్టరేగిపోతున్నారు? ఇది ఆలోచించవలసిన సమయం. ఇంకా ఎన్నాళ్ళు ఆలోచించుకుంటూ కూర్చుంటారు? మరి అదే సందర్భంలో ఒకవేళ మీరు ఈ ఒక్క 14% ఉన్న మీరే ఈ రాళ్ళు పట్టుకొని ఇలా వస్తూ ఉంటే మరి అదే ఛత్రపతి శివాజీ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని హిందువులు 79% కలిగిన హిందువులు కూడా ఛత్రపతి శివాజీ ఇచ్చిన కత్తిని మా అమ్మగారే మాకిచ్చారు, ఆ భవానీ మాత మాకు ప్రసాదించింది, మా ధర్మాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో మా ధర్మంపై ఎవరైతే దాడి చేస్తున్నారో వారిపైకి మేము కూడా దాడి చేస్తామంటూ ముందటికి కదిపితే మరి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇది ఇలాగే ఉంటే ఆ పరిస్థితి రాదని అనుకుంటున్నారా? ఆలోచించవలసింది ఎవరు? తేల్చవలసింది ఎవరు? జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా జనం గొంతును ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి.